నమస్తే, వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కోస్తాంధ్రకు వర్ష సూచన, ఎల్లో అలర్ట్ జారీ. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలకు అవకాశం. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది వరద ప్రవాహం. ప్రకాశం బ్యారేజీకి రెండో ప్రమాద హెచ్చరిక. దసరా ఉత్సవాల సందర్భంగా అనంత డైమండ్స్ ఆధ్వర్యంలో లవ్విపేటలో జరుగుతున్న ప్రసాదాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్. శరన్నవరాత్రి మహోత్సవాల్లో 9వ రోజున తన స్వస్వరూపమైన శ్రీ దుర్గాదేవిగా విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దర్శనమిచ్చారు. లోక కంటకుడైన దుర్గామాసురుడిని వధించి ఇంద్రకీలాద్రిపై దుర్గగా స్వయంభువై అమ్మవారు వెలిసినది ఈ అష్టమి తిథి నాడేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ అష్టమిని దుర్గాష్టమి అని వ్యవహరిస్తారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో 9వ రోజైన మంగళవారం అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. త్రిశూలం ధరించి సింహాసనాన్ని అధిష్ఠించి బంగారు కిరీటాన్ని ధరించి తన కాలి కింద మహిషాసురుణ్ణి తొక్కిపెట్టి ఉంచుతున్నట్లుగా దుర్గమ్మ దర్శనమిస్తారు. దుర్గతులను రూపుమాపే దుర్గావతారంలో దుర్గమ్ముడు అనే రాక్షసుని వధించి దుర్గాదేవి స్వయంగా కీలాద్రిపై అవతరించినట్లు ఆలయ చరిత్ర చెబుతుంది. దుర్గాదేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే దుర్గతులు దూరం అవుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో అమ్మవారి దర్శనార్థం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. కూరగాయలు, ఆకుకూరలు, బియ్యం కలిపి వండే కబందంబంను అమ్మవారిని నివేదిస్తారు. భయేభ్యస్త్రాహినో దేవి దుర్గేదేవి నమోస్తుతే. ఈరోజు దుర్గా స్వరూపంతో మనం కనకదుర్గాంబను దర్శనం చేసుకుంటూ ఉన్నాం. దుర్గా అంటే దుర్గమాసుర సంహారం చేసినటువంటి తల్లి. ఆ తల్లికి మరొక 2 నామాలు ఉన్నాయి. శతాక్షి, శాకంభరి అనేటువంటి నామాలు కూడా ఉన్నాయి. అమ్మవారు పరిపూర్ణమైనటువంటి రక్షణ శక్తి. 33 కోట్ల మంది దేవతలకు దుర్గమాసురుడు యొక్క బాణములు తగలకుండా కాంతి వలయాన్ని సృష్టించి ఆ కాంతి వలయం లోపల దేవతల నుంచి తాను దుర్గమాసురుడితో పాటు కాంతికి బయట ఉండి యుద్ధం చేసి దుర్గమాసురు సంహారం చేసి దేవతలను కాపాడినటువంటి దివ్యమంగళ స్వరూపం అమ్మవారు దుర్గాంబ. అటువంటి దుర్గాదేవిని ఈ రోజున దర్శించుకొని సకల విధమైనటువంటి క్షేమములు పొంది అందరూ కూడా శాంతి వైభవాలతో తొలతోగలరు. శ్రీమాత్రే నమః. దుర్గాష్టమి అనేటువంటి పేరు ఈ ఆశ్వీజ శుద్ధ అష్టమికి మాత్రమే ఉన్నది. దుర్గాదేవి అనుగ్రహించేటువంటి రోజు అని ఈ రోజుకు అనేక విధములైన కష్టములు తొలగిపోతాయి అమ్మవారిని సేవిస్తే. కాబట్టి ఈ రోజుకు దుర్గాష్టమి అనేటువంటి పేరు వచ్చింది. శ్రీమాత్రే నమః. సమాజంలో ఉత్తమ పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. స్వర్ణాంధ్ర 2047కు ప్రపంచంలో భారతదేశం నెంబర్ 1 లాగా ఉండేలాగా విద్యార్థులను టీచర్లు సన్నిద్ధం చేయాలని పేర్కొన్నారు. నగరంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో మెగా డిఎస్సి 2025 సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొలుసు పార్థసారథి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో డిఎస్సి అంటే అందని ద్రాక్ష పండులా ఉండేదని దానిని అందేలా చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకు దక్కిందన్నారు. మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో 16,000 టీచర్ పోస్టులను సకాలంలో పారదర్శకంగా భర్తీ చేశారని ఇందులో ఎక్కువగా ఎంపికైన వారు పేద కుటుంబాల నుంచి వచ్చిన వారై ఉంటారని నేను భావిస్తున్నానన్నారు. డిఎస్సిలో ఉద్యోగం సాధించిన వారు ఎంతో బాధ్యతాయుతంగా ప్రభుత్వ స్కూల్స్ కు వచ్చే పేద విద్యార్థుల పిల్లలకు గుర్తుండే విధంగా విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. స్కూల్లో పాఠాలు
నేర్పించడం ఎంతో కష్టసాధ్యమైన విషయమని, పాఠాలు చెప్పే వ్యక్తి కంటే విద్యార్థుల బ్రెయిన్స్ 10 రెట్లు ఎక్కువగా పనిచేస్తామని తెలిపారు. అలాంటి పిల్లలను సక్రమమైన దారిలో పెట్టి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుందన్నారు. స్వర్ణాంధ్ర 2047కు ప్రపంచంలో భారతదేశం నెంబర్ 1 లాగా ఉండేలాగా విద్యార్థులను టీచర్లు సన్నద్ధం చేయాలని పేర్కొన్నారు. యువతి యువకులకి జీవితంలో అతి సంతోషకరమైన ఘట్టంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్లాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచనకి అన్నీ కూడా తొలిమెట్టు అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. గత 5 సంవత్సరాలు విద్యాశాఖకి పై మెరుగులు అందటానికి ప్రయత్నం చేశారు తప్పితే విద్యాశాఖ మౌలికమైన అవసరాలు ఏమిటి, టీచర్స్ స్టూడెంట్ రేషియో ఏ విధంగా ఉండాలి, పాఠాలు చెప్పడానికి కావాల్సిన వనరులు ఏమిటి, ఇటువంటి అన్నీ లేకోకుండా కేవలం మేము రంగులు వేసాము లేకపోతే బిల్డింగ్లు కట్టాము అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ అది కూడా పూర్తి చేయకోకుండా దాదాపు 7-8 వేల కోట్ల రూపాయల పనుల్ని నిరుపయోగం చేసి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయింది గత ప్రభుత్వం. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో విద్యాభివృద్ధి చేయాలి, ప్రతి ఒక్కరికి కూడా కేవలం విద్యే కాకుండా నైపుణ్యాలు కూడా నేర్పించాలి. ఈ రాష్ట్రంలో తయారైన విద్యార్థులుగా తయారైన యువత యువకులకి ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలకి, సాఫ్ట్వేర్ రంగానికి, వివిధ రంగాలకి కావాల్సిన నైపుణ్యాలన్నింటినీ కూడా మన పిల్లలకి మనం నేర్పించాలి అనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి నిర్వహించాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి మనం చేస్తూ మరి ముఖ్యమంత్రి గారికి మరి ఈరోజు విద్యార్థులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా S&S ఏదైతే సంస్థ ఉందో నిజంగా వారు కేవలం లాభాపేక్షతో కాకుండా సేవాభావంతో కూడా చేయటం వారిని అభినందించదగ్గ విషయం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అంతేకాకుండా 50% ఉద్యోగాలు ఈ S&S సంస్థలో తయారైన చదువుకున్న విద్యార్థులకు లభించడం కూడా నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఈ సంస్థ కూడా మన రాబోయే సంవత్సరాల్లో దినదినాభివృద్ధి చెందాలని, మరింతమంది ఇదే టీచర్సే కాకుండా వివిధ కోర్సుల్లో కూడా లేకపోతే వివిధ రంగాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా విద్యార్థులకి తర్ఫీదు ఇవ్వాలని చెప్పేసి నేను భావిస్తాను. అత్యధిక పోస్టులు మా S&S పబ్లికేషన్ సాధించడం మాకు ఎంతో అభినందనీకరం. డిఎస్సిలో ఏ విద్యార్థి అయినా S&S బుక్ లేదేమో ప్రతి విద్యార్థి దగ్గర ఉంటుంది. డిఎస్సిలో ప్రతి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినాక 16వ ఆగస్టులో 50% అబోవ్ S&S సాధించడం మా గర్వకారణం అని చెప్పుకుంటూ తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. గత సంవత్సరం తనపై వచ్చిన నీలాప నిందనలను అమ్మవారు తుడిచిపెట్టారని సినీ నటి హేమ అన్నారు. ఎన్ని జన్మలెత్తినా అమ్మవారి రుణం తీర్చుకోలేనని చెప్పుకొచ్చారు. దసరా ఉత్సవాలలో అమ్మవారి సాక్షిగా చెబుతున్నాను, నేను ఎటువంటి తప్పు చేయలేదని హేమ అన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని సినీ నటి హేమ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె అమ్మవారికి సారె సమర్పించారు. అనంతరం మీడియాతో హేమ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దుర్గమ్మను దర్శించుకుంటానని, అయితే ఈ సంవత్సరం తనకు ఒక ప్రత్యేకత ఉందని పేర్కొన్నారు. గత సంవత్సరం తనపై చేసిన నీలాప నిందనలను అమ్మవారు తుడిచిపెట్టేశారని అన్నారు. తాను చేయని తప్పుకు బలయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల నుండి అమ్మవారు బయటకు తెచ్చారని చెప్పుకొచ్చారు. ఎన్ని జన్మలెత్తినా అమ్మవారి రుణం తీర్చుకోలేనని అన్నారు. ఏదైనా వార్త ప్రచురించే ముందు నిజాలు నిర్ధారించుకోవాలని కోరారు. దసరా ఉత్సవాలలో అమ్మవారి సాక్షిగా చెబుతున్నాను, నేను ఎటువంటి తప్పు చేయలేదని హేమ అన్నారు. ఓకేనా, రెడీయా? అందరికీ నమస్కారం అండి. ఇవాళ దుర్గమ్మ వారి దర్శనానికి వచ్చాను. ప్రతి సంవత్సరం వస్తాను, ఈ సంవత్సరం కూడా వచ్చాను. ఈ సంవత్సరంలో ఒక ప్రత్యేకత ఉంది. ఆ దుర్గమ్మ తల్లి లాస్ట్ ఇయర్ నా మీద మీరందరూ వేసిన నీలాపు నిందల్ని తుడిచిపెట్టింది. నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చి మళ్ళీ ఈరోజు నన్ను గుడికి వచ్చేటట్టు చేసిందండి. నేను చేయని తప్పుకి మీరందరూ చాలా బలి చేశారు.
దాని నుంచి బయటపడ్డ నా వల్ల కాలేదండి. అసలు ప్రతి క్షణం దుర్గమ్మ తల్లి నేనున్నాను, నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు, నేను ఉన్నాను అని చెప్పి నన్ను బతికిచ్చింది. ఎన్ని జన్మలు ఎత్తినా ఈ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులను కానీ ఆవిడిచ్చిన అండదండలు కానీ మర్చిపోలేనండి. చాలా థ్యాంక్స్. మీ అందరినీ మళ్ళీ ఇలా కలుసుకుని మాట్లాడుతున్నందుకు ఆనందంగా ఉంది. ప్లీజ్ దయచేసి మీరు ఏదన్నా న్యూస్ వేసేటప్పుడు నిజాలు తెలుసుకుని వేయండి. మీరందరూ చాలా పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, సంస్కారవంతులు. ప్లీజ్ ఈరోజు గుళ్ళో ఉండి చెప్తున్నాను, నేను ఏ తప్పు చేయలేదండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అమ్మవారిన శత్రు బాధ నశించాలని కోరుకున్నానండి. శత్రువుల నుంచి నన్ను కాపాడమని కోరుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మిత్రులు ఉన్నట్టే శత్రువులు కూడా ఉంటారు కదా సార్. మీరు నాకు ఎంత మిత్రులో మీరు కూడా అంతే కదా సార్. అందుకని కోరుకున్నాను సార్, శత్రువుల మీద విజయం సాధించాలని కోరుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వ హయాంలో విజయవాడలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. అనంత్ డైమండ్స్ సంస్థ నిత్యం సేవా కార్యక్రమాలు చేస్తూ పండుగలప్పుడు భక్తి శ్రద్ధలతో ఫలహారాలు, ప్రసాదాలు అందించడం అభినందనీయమన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా అనంత్ డైమండ్స్ ఆధ్వర్యంలో లబ్బిపేటలో జరుగుతున్న ప్రసాదాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ప్రజలకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దసరా అంటేనే విజయవాడ కనకదుర్గమ్మ గుర్తుకు వస్తుందన్నారు. దసరా వేడుకల్లో భాగంగా విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా తమ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. దసరా ఉత్సవాలతో పాటుగా ఏడాది విజయవాడ ఉత్సవం కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అనంత్ డైమండ్స్ అధినేతలు జాస్తి అనంత పద్మశేఖర్, జాస్తి వెంకట భాను ప్రకాష్, జాస్తి విష్ణుప్రియ మాట్లాడుతూ ప్రతి ఏటా తమ సంస్థ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. దసరా సందర్భంగా అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజున విజయవాడ నగరంలో దసరా మహోత్సవాలు, విజయవాడ ఉత్సవం ఇవన్నీ కూడా కనీ విని ఎరగని రీతిలో జరుగుతున్నాయి. దుర్గమ్మ గుడికి అయితే కిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆల్మోస్ట్ రెట్టింపు భక్తులు రావడం జరిగింది. అది చాలా గొప్ప విషయం. అది స్త్రీ శక్తి ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కల్పించిన మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కానివ్వండి, లేదా ప్రజాస్వామ్య పద్ధతిలో చక్కగా సర్వస్వతంత్రంగా ప్రతి వ్యక్తి జీవిస్తున్న సందర్భంలో ప్రజాస్వామ్యం కొత్తగా వచ్చింది మాకు అనే భావంతో అనేక మంది వచ్చి దాన్ని ఎంతో జయప్రదం చేస్తూ ఉన్నారు. ఇక్కడ అనంత డైమండ్స్ నిత్యం సర్వీస్ యాక్టివిటీ చేస్తూ అనేక పర్యాలు, అది వినాయక చవితి కావచ్చు, లేకపోతే కనకదుర్గమ్మ దసరా మహోత్సవాలు కావచ్చు, దీపావళి కావచ్చు, భక్తితో, భక్తి శ్రద్ధలతో ఈ పలహారాల పంపిణీ కానివ్వండి, ఆ దేవుని ఊరేగింపులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎంతో భక్తిగా చేస్తూ దాంతోపాటు ఉచిత హోమియో క్లినిక్ ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఎవరైతే వ్యాధితో ఉన్నవారో దాన్ని క్యూర్ చేసుకోవడానికి ఒక మంచి డాక్టర్ని ఏర్పాటు చేసి అనంత డైమండ్స్ కింద అక్కడ ఉచిత హోమియో క్లినిక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇవాళ సమాజంలో ఉన్న బాధ్యత ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెబుతున్నారో P4 అని, తోటివాడికి సహాయం చేయాలి, అది మెడికల్ రూపంలో కానివ్వండి, లేకపోతే విద్యని వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చే దానిలో కానివ్వండి, వీటన్నిటినీ కాన్సెప్ట్గా తీసుకుని అనంత డైమండ్స్ మన జాస్తి శేఖర్ గారు చేస్తున్న సర్వీస్ యాక్టివిటీస్ అనేక సంవత్సరాలుగా మనం చూస్తున్నాం, మీరు కూడా చూస్తూ ఉన్నారు. వారికి ఆ కనకదుర్గమ్మ తల్లి చల్లని ఆశీస్సులు కల్పించాలని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే శక్తి వారికి ఇవ్వాలని, అదేవిధంగా మీ ద్వారా ప్రజలు కూడా మీ అవసరాలకి ఈ క్లినిక్ ఖచ్చితంగా ఉపయోగపడుద్ది. మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ హోమియో క్లినిక్ను కూడా వాడుకొని తద్వారా మీ ఆరోగ్యం, మంచి ఆరోగ్యాన్ని కూడా పొందాలనేది శేఖర్ గారి కోరిక. అదేవిధంగా దసరా పండుగ ఇవాళ వందలాది మందికి ప్రతిరోజు నవరాత్రులు మొదలైన రోజు నుంచి ప్రతిరోజు కూడా ఇలాంటి ప్రసాదాల పంపిణీ చేస్తూ చూస్తూ ఉన్నాం.
మరి తరగని విధంగా భక్తులు వచ్చి ఈ దైవ ప్రసాదంగా తీసుకొని కళ్ళకద్దుకుని వారు తీసుకుంటూ ఉన్నారంటే మరి ఆ దేవత మీద ఉన్న భక్తి కావచ్చు, అనంత డైమండ్ చేస్తున్న సర్వీస్ మీద ఉన్న ప్రేమ కావచ్చు, ఇవన్నీ కూడా కలిపి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు శేఖర్ గారు మనస్ఫూర్తిగా శేఖర్ గారు, అదేవిధంగా వారి కుమారుడు సతీమణి, మరి మనవరాళ్ళు మనవడు కూడా వీళ్ళందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు వారి కుటుంబానికి ఆ దేవత చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. అంటే ఈరోజు మనం ఏ మెడిసిన్ వాడినా కూడా కొంత సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. హోమియో మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్ ఉండదు అని నేను ఫస్ట్ నుంచి అది ఫాలో అవుతాను. అట్లాగే మాకు మంచి సర్వీస్ మోటోతో ఉన్న డాక్టర్ గారు కూడా, అంటే హోమియో రీసెర్చ్ సెంటర్లో పనిచేసిన ఆవిడ, ఎండి హోమియో చేసిన ఆవిడ చాలా చక్కటి సర్వీస్ ఇస్తున్నారు. అంటే హోమియో ఏంటంటే దీర్ఘకాలిక వ్యాధులకి బాగా పనిచేస్తుంది. అంటే మంచి, అంటే లేడీస్కి, తర్వాత ఏజ్తో వచ్చే సమస్యలకి, పిల్లలకి మంచి రెమెడీస్ ఉంటాయి. అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. డెఫినెట్గా అంటే క్యూర్ చేస్తుంది. హోమియో మెడిసిన్ ఏంటంటే క్యూర్ చేస్తుంది, సప్రెస్ చేయదు. దాంతో చాలా మంచి సర్వీస్ అందుతుంది. ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వచ్చి మంచి సర్వీస్ పొందుతున్నారు. అంటే సమాజానికి మనం ఏమి ఇవ్వగలమనే దాంట్లో ఇది నాకు మంచి సర్వీస్ అనిపించి దీన్ని నేను ఆచరించడం జరుగుతుంది. అందరూ దీన్ని వినియోగించుకుంటే, అవసరం ఉండే వాళ్ళకి అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని నా విజ్ఞప్తి, నా కోరిక కూడా అది. థ్యాంక్ యూ. నమస్తే. దసరా నవరాత్రుల వేళ బెజవాడ దుర్గమ్మకు పద్మప్రియే, పద్మనే, పద్మహస్తే, పద్మాలయే అంటూ పూజలు చేస్తున్నారు. మహామండపం 6వ అంతస్తులో ప్రత్యేకంగా శ్రీ దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారి సమక్షంలో ఆలయ అర్చక స్వాములు ఉభయదాతలతో కుంకుమార్చనలు చేయించారు. భక్తులు విశేష సంఖ్యలో కుంకుమ పూజలకు తరలి రావడంతో దేవస్థాన అధికారులు పూజలకు ఏర్పాట్లు చేశారు. దసరా నవరాత్రుల వేళ బెజవాడ దుర్గమ్మకు పద్మప్రియే, పద్మిని, పద్మహస్తే, పద్మాలయే అంటూ పూజలు చేస్తున్నారు. దుర్గమ్మ అనుగ్రహం కోసం కుంకుమార్చనలు, లలిత సహస్రనామ పారాయణాలు చేస్తున్నారు. బెజవాడ కనకదుర్గమ్మకు పసుపు కుంకుమలంటే ఎంతో ప్రీతికరం. అందుకే అమ్మవారి ఆరాధనలు, కుంకుమ పూజలకు ఎంతో విశిష్టత ఉంది. శ్రీ చక్ర అధిష్టాన దేవతగా ఇంద్రకీలాద్రిపై కొలువుదిరిన దుర్గమ్మ సన్నిధిలో అనునిత్యం కుంకుమ పూజలు జరుగుతూనే ఉంటాయి. దసరా ఉత్సవాల్లో మరింత విశేషంగా ఈ పూజలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు బృందాలుగా సామూహిక కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. మహామండపం 6వ అంతస్తులో ప్రత్యేక శ్రీ దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారి సమక్షంలో ఆలయ అర్చక స్వాములు ఉభయదాతలతో కుంకుమార్చనలు చేయించారు. భక్తులు విశేష సంఖ్యలో కుంకుమ పూజలకు తరలి రావడంతో దేవస్థాన అధికారులు అన్ని పూజలు ఏర్పాట్లు చేశారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ప్లీజ్ దుర్గాదేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మను మాజీ కేంద్ర మంత్రి బీజేపీ నేత కృష్ణంరాజు సతీమణి శ్యామలదేవి దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించడంతో పాటు దుర్గమ్మ లడ్డు ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందజేశారు. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది వరద ప్రవాహం పెరుగుతోందని, 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. పవిత్ర స్నానం ఆచరించే నది ఘాట్ల వద్ద భక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నది ఒడ్డున ఘాట్లలో భద్రతా చర్యలకు పోలీసు, నీటిపారుదల, మున్సిపల్ సిబ్బందిని నియమించాలని సూచించారు. నది ప్రమాద స్థాయి తెలియడానికి బారికేడింగ్లు, హెచ్చరిక సూచనలు, బహిరంగ ప్రకటనలను ఏర్పాటు చేయాలన్నారు. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. నేడు ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 6.62 లక్షల క్యూసెక్లు ఉందని పేర్కొన్నారు. 2వ హెచ్చరిక కొనసాగుతుందని, రేపటికి 7 లక్షల క్యూసెక్ల వరకు ప్రవాహం చేరే అవకాశం ఉందన్నారు. శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 6.50 లక్షల క్యూసెక్లు ఉండగా, నాగార్జున సాగర్ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 6.17 లక్షల క్యూసెక్ల ఉందన్నారు. పులిచింతల వద్ద ఇన్ఫ్లో 6.31 లక్షల క్యూసెక్లు, అవుట్ఫ్లో 6.16 లక్షల క్యూసెక్లు ఉంది.
ఉందన్నారు. అత్యవసర సహాయక చర్యల కోసం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఘాట్లలో 5 SDRF, కోనసీమ జిల్లా అమలాపురంలో 1 SDRF, తిరుమలలో 2 NDRF బృందాలు ఉంచినట్లు తెలిపారు. ఆయా నదీ పరివాహక ప్రాంత లోతట్టు గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వాగులు కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు. జిల్లా యంత్రాంగం అవసరమైతే ప్రభావిత లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. బంగాళాఖాతం అనుకోని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తా బంగాళాఖాతం అనుకునే ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో ఆ ప్రాంతంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం మంగళవారం వెల్లడించింది. రానున్న 4 రోజులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వివరించింది. ఇక ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాలలో మంగళవారం అంటే ఈ రోజు ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని, అది రేపు అంటే అక్టోబర్ 1వ తేదీ నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుందని స్పష్టం చేసింది. అలాగే 2వ తేదీ నాటికి పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి అది వాయుగుండంగా మారుతుందని చెప్పింది. ఇది 3వ తేదీ నాటి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా జిల్లాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వివరించింది. ఈ నేపథ్యంలో అల్లూరి, పార్వతీపురం, కాకినాడ, యానం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు నెల్లూరు, తిరుపతి జిల్లాలలో రానున్న 24 గంటల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు వర్షాల నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నివారణ సంస్థ అప్రమత్తమైంది. అందులో భాగంగా జిల్లా కలెక్టర్లకు కీలక సూచన చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అక్టోబర్ 1వ తేదీన 63,50,765 మంది లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేసేందుకు 2,745.05 కోట్ల గ్రామ, వార్డు సచివాలయాలకు విడుదల చేసిందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొత్తగా మంజూరైన 10,578 మంది స్పౌజ్ పెన్షన్ లబ్ధిదారులకు అక్టోబర్ 1న పెన్షన్ పంపిణీ చేయడానికి 4.23 కోట్లు కూడా విడుదల చేశామని మంత్రి చెప్పారు. బుధవారం జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో ముఖ్యమంత్రి సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని మంత్రి తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా విజయనగరం జిల్లాలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజపతి నగరం నియోజకవర్గంలో పేదల దినోత్సవ కార్యక్రమంలో భాగంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పాల్గొనడం ఆనందించదగ్గ విషయమన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కోస్తాంధ్రకు వర్ష సూచన, ఎల్లో అలర్ట్ జారీ. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలకు అవకాశం. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది వరద ప్రవాహం. ప్రకాశం బ్యారేజీకి 2వ ప్రమాద హెచ్చరిక. దసరా ఉత్సవాల సందర్భంగా అనంత డైమండ్స్ ఆధ్వర్యంలో లబ్బిపేటలో జరుగుతున్న ప్రసాదాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.